కమిటీ వేయాలి, సాగదీయాలి అన్నదే రేవంత్ సర్కార్ పాలసీ. కాంగ్రెస్ తీరుపై సర్కారుద్యోగులు బగ్గుమంటున్నారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. చలో హైదరాబాద్ సహా సెప్టెంబర్లో నెలన్నర పాటు వివిధ నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సుమారు 45 రోజులు ఏకదాటిగా ఉద్యమ బాట పట్టనున్నారు. ఈ నెల 19న సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. 1-2 సార్లు కాదు, పలుమార్లు ఉద్యోగాల డిమాండ్లను రేవంత్ సర్కార్ విస్మరించింది. కమిటీలతో కాలయాపన చేస్తుండటంతో వారు రగిలిపోతున్నారు. సమరమే శరణ్యమని ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దీర్ఘకాలిక డిమాండ్లు సమస్యల్ని 15 ఆగస్టులోగా పరిష్కరించాలన్న జేఏసీ గడువు శుక్రవారంతో ముగిసింది. కానీ కాంగ్రెస్ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు, చర్చలకు ఆహ్వానించలేదు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగుల జేఏసీ సిద్ధమవుతున్నది. సెప్టెంబర్ 1 నుంచి రాబోయే నెలన్నర రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్నది. ఉద్యోగుల జేఏసీ శుక్రవారం నాడు పిలుపు వస్తుందని భావించారు. ప్రభుత్వ పిలుపు కోసం సాయంత్రం దాకా ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో సమరబేరి మోగించాలని నిర్ణయించారు. ఈ నెల 19న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ జేఏసీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 200కు పైగా సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అన్ని సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నారు. అన్ని వర్గాల మద్దతును కూడగట్టి సర్కారుపై సమరం సాగించాలని గట్టి నిర్ణయానికి వచ్చారు. సెప్టెంబర్ 1 నుంచే పోరుబాటకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ఉద్యోగుల జేఏసీ ఉంది. 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఎస్ ను రద్దు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్తో గన్పార్క్ లేదా లలిత కళా తోరణంలో భారీ సభను నిర్వహించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. 2న సిఎస్ కు నోటీసులను అందజేస్తారు. ఆ తర్వాత నల్ల బ్యాడ్జీలతో నిరసన, మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు, గాంధీ బ్యాడ్జీలతో శాంతియుతంగా విధులకు హాజరై నిరసనని వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత జిల్లాలో భారీ ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. సుమారు 45 రోజుల పాటు నిరసనలు కొనసాగుతాయి. ఆ తర్వాత పెండౌన్ చేసి సర్కార్ను స్తంభింపజేయనున్నారు. దసరాకు ముందే చలో హైదరాబాద్ కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులతో కదం తొక్కాలని భావిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కారు పలుమార్లు మాట ఇచ్చి మోసం చేసింది. ఉద్యోగుల జేఏసీ మొత్తం 63 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. 200కు పైగా సమస్యల్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. తర్వాత జేఏసీ ఏర్పడడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర సర్కారు పార్లమెంటు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి, దివ్యా దేవరాజన్తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ కమిటీ ఉద్యోగులతో ఒక్కసారి కూడా భేటీ కాలేదు, ఒక్క సమస్యను పరిష్కరించలేదు. ఆ తర్వాత ఉద్యోగుల జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో వారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 2024 డిసెంబర్లోపు ఆర్థికేతర సమస్యలు, 2025 మార్చిలోపు ఆర్థికపరమైన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆఖరుకు ఇవి కూడా నెరవేరలేదు. ఉద్యోగుల డిమాండ్లపై తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేకేతో మరో కమిటీని వేశారు. నెలకు 700 కోట్ల రూపాయల చొప్పున పెండింగ్ బిల్లుల్ని మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ నీటిమూటే అయ్యింది. ఈ కమిటీ కూడా ఒక్క సమస్యను తీర్చలేదు. దీంతో ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్, లోకేష్ కుమార్తో మరో కమిటీని వేశారు. ఈ కమిటీ పలు దఫాలు చర్చించి సర్కారుకు కొన్ని సిఫారసులు చేసింది. ఇప్పుడు ఒక డిఏ, 6 నెలల్లో రెండో డిఏను ఇస్తామని, జీవోను మాత్రం వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ ఒక డిఏ ఇచ్చి రెండో డిఏకు జీవోనే ఇవ్వలేదు. ఇలా మోసాల మీద మోసాలు చేసిన కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగులు, జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు సమస్యల పరిష్కారం కోసం 200 సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, 4వ తరగతి ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా జేఏసీలో భాగస్వాములయ్యారు. 2011లో అప్పటి కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ఏర్పాటు ప్రకటనపై వెనక్కి వెళ్లిన సందర్భంలో ఉద్యోగ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. మళ్లీ ఇప్పుడు రేవంత్ సర్కారుపై కలిసికట్టుగా పోరాడుతున్నాయి. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుండడం గమనార్హం.